ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఆమేన్. మన యొక్క ప్రవర్తన మనము కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలో తెలుసా అండి? ఈ రోజున మనిషి చెడు నడత కలిగి నడిపించబడుతూ ఉన్నాడు. త్రాగుడికి బానిసైపోయి ఉన్నాడు. చీకటికి బానిసైపోయి ఉన్నాడు. ఆ చీకటిలో నుంచి, ఆ త్రాగుడి నుంచి, ఆ భయానకరమైనటువంటి పరిస్థితి నుంచి ఆ మనిషి తన ప్రవర్తనను ఎప్పుడైతే కాపాడుకుంటాడో అప్పుడట తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడిగా మార్చబడతాడు. అందరూ కోరుకునేది ఏమిటంటే, నేను రాజమార్గంలో వెళ్ళాలి, నేను అనేకుల ఎదుట గొప్పగా దీవించబడాలి, నేను మంచిగా పొజిషన్లో వెళ్ళాలి అనుకుంటాడు. కానీ అన్యాయపు మార్గంలో నడుచుకుంటూ ఉంటాడు. తన ప్రాణానికి పలకకుండా కొన్ని మాటలు ఉంటాయి, ఆ మాటల్లో పలుకుతూ ఉంటాడు. ఆ మాటలు పలికినంత కాలము అతడు తన ప్రాణాన్ని కాపాడుకొనలేడండి. ఏమవుతుందంటే తన ప్రాణము పాపానికి దారితీస్తుంది, తన ప్రాణము అనారోగ్యానికి దారితీస్తుంది. మరి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే మనము మొదట మన ప్రవర్తన కనిపెట్టాలి, మన మాటలు కనిపెట్టాలి, మన నడవడిక సరిగ్గా ఉందో లేదో చూడాలి. మన యొక్క మార్గము ఎటు వెళుతుంది? లోక సంబంధంగా వెళుతుందా లేక దైవ సంబంధంగా వెళుతుందో మన ప్రవర్తన మనం ఎప్పుడైతే కనిపెట్టి నడుచుకుంటామో, ఆ కనిపెట్టి నడుచుకున్నప్పుడు యేసయ్యట మనలను రాజమార్గంలోకి నడిపిస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ రాజమార్గంలోకి వెళితే సంతోషమేనండి. ఆ రాజమార్గంలో కనుక వెళితే మన జీవితంలో ఆనందమే ఉంటుంది. ఆ రాజమార్గంలో కనుక మనం వెళితే నిత్య మహిమ కొరకు మనం సిద్ధపరచబడతాము. మరి రోజున నీ కుటుంబము ఏ మార్గం గుండా వెళుతుంది? నీవు నీ ప్రాణాన్ని, నీ ప్రవర్తనని కాపాడుకుంటున్నావో లేదో ఈ రోజు నీ వాక్యం ఎదుట నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే నిత్యముగా నా యేసయ్య నిన్ను రాజమార్గములో నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా ప్రవర్తనను మేము కనిపెట్టాలని, ప్రాణానికంటే కూడా మా ప్రవర్తన మేము కనిపెట్టినప్పుడు మా ప్రాణాన్ని మేము దక్కించుకుంటామని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు నాయన. ఈ రోజున నీ బిడ్డలు తండ్రి వారి ప్రవర్తనను కనిపెట్టేటువంటి దైవ సంబంధమైన నీ కృప దయచేయండి. ఈ మాటలు నీ బిడ్డల జీవితాన్ని స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.